ఇక మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో బుధుడు, ద్వితీయంలో రవిగురుడు, తృతీయంలో చంద్రశుక్ర కేతులు సంచారం, భాగ్యస్థిత రాహువు, దశమంలో శనైశ్వరుని యొక్క సంచారం, ద్వాదశంలో కుజుని సంచారం. ఇక ముఖ్యంగా మిథున రాశి వారికి జన్మరాశిలో బుధుని యొక్క సంచారం వల్ల జీవితంలో ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే జన్మరాశిలో బుధుని యొక్క సంచారం వల్ల మరి ఈ ప్రణాళికలు తారుమారు అవ్వకుండా జాగ్రత్త పడాలి. అంటే చాలా ప్లాన్ చేసుకున్నామండి, ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది మేనేజ్మెంట్ చేసుకునేటువంటి విషయంలో కాస్త తర్జన భర్జన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్ చేశాం, రావాల్సిన ధనం సకాలంలో రాలేదు, ఇవ్వాల్సిన డబ్బులు సమయానికి ఇచ్చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఫైనాన్షియల్గా ఎంతో తీసుకొచ్చినప్పటికీ కూడా కొంత ఫైనాన్షియల్గా ఖర్చు స్థానం పెరగటం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోవటం, మరి రుణ సంబంధితమైన ఒత్తిడి రీత్యా కాస్త ఫైనాన్షియల్గా రుణాలు తీసుకోవటం కానీ, రుణభారం పెరగడం కానీ, ఇటువంటి విషయాల్లో మిథున రాశి వారు జాగ్రత్తలు పాటించండి. మరి జన్మరాశిలో ఉన్న రవి యొక్క ప్రభావం నుంచి ద్వితీయంలో రవిగురుల యొక్క సంచారం. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ విషయాలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు మీరు ప్రారంభం చేసుకోండి. ఈ వారంలో మీకు పాజిటివ్ సంకేతాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. అయితే ద్వాదశ కుజుని యొక్క సంచారం వల్ల మెయిన్గా రిలేషన్షిప్, ఫైనాన్స్ విషయాల్లో సకాలంలో ధనం తిరిగి రాకపోవటం, అనుకున్న వ్యక్తి నుంచి సహాయ సహకారాలు సమయానికి అందకపోవటం, ఇటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అందుకని జన్మరాశిలో బుధుని యొక్క సంచారం వల్ల మిథున రాశి వారు ప్రయత్నపూర్వకంగా ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వ్యాపార సంబంధితమైన లావాదేవీల విషయంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపార విషయాల్లో మిథున రాశి వారు విజయాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు. ద్వితీయ రవిగురుడి సంచారం వల్ల విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో చాలా సానుకూల పరిస్థితులు ఉంటాయి. మీ శ్రమకు తగిన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. చదువుల్లో ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ప్లాన్ చేసుకునేటువంటి వారు, ఇక హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళేటువంటి వారు, ఇంజనీరింగ్, టెక్నికల్, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి వారిలో చాలా ప్రోత్సాహకరమైన అవకాశాలు దక్కుతాయి. కాబట్టి మిథున రాశి వారికి టెక్నికల్, సాఫ్ట్వేర్ రంగాల్లో మీ ప్రయత్నాలు ఏవైతే ముందుకెళ్తున్నారో, ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అయితే రాశి వారికి దశమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే శ్రమ అత్యధికంగా పడాలి. ప్రతి చిన్న పనికి కూడా అధికమైన ఖర్చు, అధికమైన సమయం వృధా, శ్రమ, అలసట, స్ట్రెస్ అనేది ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి అలాగే సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఏదో ఎవరి కోసం మనం మన సమయాన్ని చాలా వేస్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారు గమనించాల్సింది, ఆ సమయానికి తగ్గ ఎంతో కొంత ప్రయోజనకరంగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పొందేటువంటి పనులను మీరు చేసుకోవటం ఉద్యోగ సంబంధితమైన రంగాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇక వ్యాపారస్తులకు కూడా ఈ వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే తృతీయంలో చంద్రశుక్ల సంచారం వల్ల ధన సంబంధితమైన విషయాల్లో కొంత ఆలస్యమైనప్పటికీ అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకునేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఇక దైవిక కార్యాచరణ బాగుంటుంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి కూడా మిథున రాశి వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారంలో మిథున రాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి దశమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. శనివారం రోజు, ముఖ్యంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో విశేషంగా అర్చన చేసుకోవటం, మన్యు సూక్తంతో కూడుకున్న పారాయణ చేసుకోవటం, అలాగే శనైశ్వరుడి యొక్క శాంతి పరిహారం కోసం నవగ్రహ ప్రదక్షిణాల్ని, శనికి తైలాభిషేకాన్ని చేసుకోవటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. దీంతోపాటు ఈ మిథున రాశి వారి ఈ వారంలో
కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. సాయంత్రం పూట చేసే ప్రతి పనిలో కూడా సుదర్శన నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఓం శ్రీ సుదర్శనాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల తప్పక విజయం కలిగేటువంటి వారుగా మిథున రాశి వారికి వారం చెప్పుకోవచ్చు.